నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకా మరికొద్ది నెలల్లో. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు జోనల్ కోఆర్డినేటర్లతో, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఒక 80% సీట్లో పోటీ చేద్దామని, ఒక 15% జనసేన, ఒక 5% ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ ఈక్వేషన్తో ఆయన ముందుకెళ్ళబోతున్నట్టుగా వాళ్ళ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. సో మరొక వైపు నాదెళ్ల మనోహర్ గారు కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ కొంత జనసేన శ్రేణుల్ని ఈ లెక్కలకి సిద్ధం చేసే పనిలో పడ్డట్టుగా అర్థమవుతుంది. అంటే ఆయన మీరు ఏదో నచ్చిన చోటల్లో పోటీ చేయాలనుకుంటున్నారు, అలా ఏం కుదరదు. మనం గెలవగలిగిన పరిస్థితులు, మనం గెలిచి చూపిస్తామన్న కాన్ఫిడెన్స్ టీడీపీకి ఇస్తేనే మనకు అక్కడి నుంచి మనకి సీటు గ్యారంటీ అని ఆయన చెప్పారు నిన్న మొన్న. సో ఏమంటారు దీని గురించి మీ విశ్లేషణ? అంటే జనరల్గా పొత్తు అనే దానికి బలంగా కట్టుబడి ఉన్నారు వాళ్ళు. అంతే తప్ప పార్టీని పెంచుకోవాలి అనేటువంటి మోటివేషన్లో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న మెరుపులు మెరిపిస్తున్నారు కానీ, అంటే రీసెంట్గా మేము రాయలసీమకు విస్తరిస్తున్నాము అని చెప్పి నాగబాబు గారు ఫర్దర్గా మేము చాలా సీట్లు అడగబోతున్నాం అసెంబ్లీకి సంబంధించి అన్న ఇండికేషన్ ఇచ్చారు. కానీ మళ్ళీ ఒకసారి గ్రాఫ్ ఇలాంటి మాటలతో జారుతుంది. అంటే ఇది ఎంతసేపు తొక్క పట్టుకుని జర్నీ చేసేటువంటి పార్టీ అయినా అనే ఇంప్రెషన్ జనాలకు కలగటం కరెక్ట్ కాదు. అంటే ఒక ప్రోగ్రామ్ ఉండాలి. పార్టీ అన్న తర్వాత ఒక స్టాండు, ఒక పద్ధతి ఉండాలి. ఆయనేమో రాజకీయాల కంటే ఫిలాసఫీ ఎక్కువ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన ప్రజలకి అందని విషయాలు చాలా మాట్లాడతాడు. ప్రజలకు అందని విషయాలు, అవసరం లేని విషయాలు, పరస్పర విరుద్ధమైన ఆయన మాటలు ఆయన ఖండించుకునే మాటలు కూడా మాట్లాడతాడు. అంటే మీకంటే నేను ఉన్నతం స్థాయికి చెందిన వాడిని అనే విషయం వాళ్ళకి నిరంతరం అర్థం చేయించే ప్రయత్నం ఏదో జరుగుతుంది. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం అనేటువంటిది, అంటే కింది నుంచి అభిప్రాయాలు తీసుకుని మనం నడవాలి అన్నట్టుగా ఉండదు. నేను ఎక్కడో ఉన్నాను, మీరు అక్కడ లేరు, మీరు రావటం లేదు, మీరు నా మీద దాడి జరిగితే గొడవ చేయట్లేదు అని వారు మళ్ళీ వీళ్ళు సొంత నిర్ణయం తీసుకుని ఏదైనా చేస్తే మళ్ళీ ఒక క్లాస్ ఉంటుంది. ఇలా టోటల్గా తన కంట్రోలు, ఇవన్నీ విపరీతమైనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అక్కడ. తెలుగుదేశం పార్టీలో కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాకపోతే కొంచెం అవుట్ స్పోకెన్ జనాలకు అక్కడ స్పేస్ దొరుకుతుంది. ఏదో పద్ధతిలో తమ సొంత పనుల గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు క్యాడర్తో మాట్లాడుతూ, మీకేవైనా పదవులు కావాలంటే మీరు నాతో చెప్పండి, రోడ్డు మీద చెప్పకండి. మీకు ఏది కావాలన్నా నాతో, నా చెవిలో చెప్పండి, నేను సాధ్యం అవుతుందేమో అని ఒకసారి వారితో మాట్లాడి చెప్తా. బయట చాలా మాటలు నడుస్తున్నాయి. ఏదో టీటీడీ చైర్మన్ నాగబాబుకి ఇస్తారు, జనసేన ప్రెజర్ పెడుతోంది, ఇది తప్పు. ఇలాంటివి చేయొద్దు. మనం అధికారం కోసం అధికారంలోకి రాలేదు. మనం ఒక ఆశయంతో వచ్చాం. మరి ఆశయం ఏమిటో ఎవరికి తెలియదు. ఆశయం కోసం పనిచేస్తున్నాం మనం, పదవుల కోసం కాదు. ఇలాంటి ఆదర్శాలు చాలా చెప్తాడు ఆయన. ఈ ఆదర్శాలు వారికేనా లేకపోతే వీరికి కూడానా అనేది తెలియదు. ఇలాంటి ఒక కన్ఫ్యూజను, విచిత్రమైనటువంటి పోకడల్లో నడుస్తున్నటువంటి పార్టీ అది. బయటేమో చాలా విస్తృతంగా ఆయన మీద ప్రెజర్ ఉంది. మీరు ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండొచ్చు, మరీ అంత సబ్మిసివ్గా ఉండవసరం లేదు. మీరు బయట వాళ్ళ మీద ఏ లెవెల్లో అరుస్తున్నారో అదే పద్ధతిలో అక్కడ కూడా మాట్లాడచ్చు. విధానాలు అంటే సరెండర్ టోన్ ఎక్కువ వినిపిస్తుంది ఇన్సైడ్. బయట మీరు అగ్రెసివ్గా వెళ్తున్నారు. వైసీపీ మీద మాట్లాడేటప్పుడు చూపిస్తున్న ఉత్సాహం అక్కడ కూడా చూపించాలిగా. ఇష్యూ వచ్చినప్పుడు అది కనిపించటం లేదు. అంటే ఒకసారి ఆయన ఈ సమయంలో ఆయన కొంచెం ఎక్కువ స్వరంలో అసహనాన్ని ప్రదర్శించింది. ఆయన తెలంగాణ వచ్చినప్పుడు, నేను తెలంగాణకు వస్తే ఎందుకు భయపడుతున్నారండి మీరు,
ఇక్కడ ఏదైనా ముఖ్యమంత్రిని అయిపోతానన్నా నాకు ఆంధ్రాలోనే సీన్ లేదు అన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి బాగా పేరుకుపోయినటువంటి అసహనం మాట్లాడించిన మాట అది. ఆ అసహనం ఉన్నప్పటికీ చాలా సహనంగా వ్యవహరిస్తున్నాడు అక్కడ ఉన్నప్పుడు. హైదరాబాదులో ఉన్నాను అనే స్పృహతో వచ్చిన మాట అది. విజయవాడలో అయితే ఆ మాట అనుండేవాడు కాదు ఆయన డెఫినెట్గా. సో అది కండిషన్ అయింది. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జనరల్గా అధికార పార్టీ వైపే మొగ్గు చూపిస్తాయి అనేది ఒక అభిప్రాయం ఉంది జనాల్లో బలంగా. అలాగే మనకి చరిత్ర అదే చెప్తుంది. కానీ దాన్ని మార్చే అవకాశం డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్కి, ప్రతిపక్షాలకి ఉంటుంది. ఆ డ్రైవింగ్ సీట్లోకి బలంగా గనక ఎమర్జ్ అయితే వైసీపీ అంటే దానికోసం కొన్ని వ్యూహాలు మార్చుకోవాలి వాళ్ళు కూడా. అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా మారాలి. మారి విస్తృతమైన జనాల్ని ఆకట్టుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఉదాహరణకి మొన్న ముద్రగడ ఇన్సిడెంట్ జరిగింది. ముద్రగడ అంత్యక్రియలు జరిగినప్పుడు ఇంకొంచెం బ్రాడర్గా వ్యవహరించి ఉండొచ్చు. ముద్రగడ గారు చెప్పాడు ఆయన తన వీలునామాలో ఆ అమ్మాయిని అలౌ చేయొద్దు అని చెప్పిన మాట వాస్తవమే. ప్రభుత్వ అధికార లాంఛనాలు తిరస్కరించమని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం. అయితే ఇక్కడ వ్యవహరించవలసిన తీరేంటి? ఆయన అంత్యక్రియలు జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఆ అమ్మాయిని అలౌ చేద్దాం, వారు వద్దన్నప్పటికీ కూతురై అలౌ చేయండి, వచ్చి చూసి వెళ్ళిపోతుంది, ఆ స్పేస్ ఇవ్వండి, ఎవరూ మాట్లాడద్దు, ఏమీ చేయొద్దు. ఒక 10 నిమిషాల్లో ఆ అమ్మాయి వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంది. మనం జెంటిల్గా ఉందాం. అంటే వాళ్ళ తల్లిగారు వద్దు, పక్క తల్లిగారు వద్దు అంటున్నారు, ఆయన తండ్రి కోరిక. దానికి అన్నగారు మళ్ళీ పట్టుకుని ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళాడుగా. ఆ వీడియోలు చూశారుగా ప్రపంచం అంతా. మీరెందుకు చెడవ్వాలి ప్రపంచానికి? వారు అన్నగారు ప్రొటెక్ట్ చేశారని తెలుగుదేశం వారు ఆ వీడియోని వేస్తున్నారుగా బయట. కానీ తల్లి అక్కడ రావద్దు, ముట్టుకోవటానికి. అవునండి, ఆవిడ ఎమోషన్ ఆవిడది. మీరు ఆ ఎమోషన్స్ తో క్యారీ అయితే అలాగా. మీ టార్గెట్ విశాల ప్రపంచం కదా. బయట ప్రపంచం మీ గురించి బ్యాడ్గా మాట్లాడుకునే అవకాశం మీరు కల్పించకూడదు. ఇప్పుడు దాన్ని రకరకాల టర్నులు తిప్పుతున్నారు ఆల్రెడీ. అంటే ఆయనకి షర్మిలను గౌరవించడం తెలియదు కాబట్టి ఈఎంఐని గౌరవించాలనే స్పృహ లేదు అన్నదాకా సిద్ధాంతాలు చేయడానికి మీరు అవకాశం కల్పించారు కదా. కరెక్టే, కానీ స్వయంగా ముద్రగడ పద్మనాభం గారు ఆయనే చెప్పాడండి, నేను కాదంటలేదు. ఒక నాయకుడిగా తీసుకోవాల్సిన స్టాండ్ అది. కలుపుకుని వెళ్ళాలి కదా విశాల ప్రపంచాన్ని. రిజిడ్గా ఉండకూడదు కొన్ని విషయాల్లో. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నాడు, ఆయన వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేశాడు, ఒక రకంగా నెట్టేసాడు అవుతుంది పోలీసులు. అంటే వాళ్ళు అక్కడ అధికార లాంఛనాలతో ఆ బ్యాండ్ అవి పెడతారు. దాన్ని ఆయన ఎందుకు వద్దన్నాడో దాన్ని అక్కడ చెప్పు ఉండాల్సింది. ఎందుకు వద్దన్నాడు? ఆయన ప్రభుత్వం ఆయన కోరికల మేరకు ఏ రోజున ఈ ప్రభుత్వం పనిచేయలేదు, అందుకని వద్దన్నాడు. కానీ మీరు పెడతామంటున్నారు, బయట పెట్టుకోండి, తీసుకెళ్ళి పెట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, దీంతో మీకు సంబంధం లేదు అని ఒక ప్రకటన చేసి, మేము మీ విధి నిర్వహణను అడ్డుకోం, మీ గోలేదో మీరు పడండి అని ప్రపంచాన్ని ఉద్దేశించి మైక్ తీసుకుని బలంగా మాట్లాడేసి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోయి ఉంటే అది డిస్ప్యూట్ అయ్యేది కాదు. మీరు హంబుల్గా బిహేవ్ చేశారని ప్రపంచం అనుకునేది. ఇలాంటి కొన్ని చేయాలి. అలాగే సాయి కృష్ణ ఇది జరిగింది అక్కడ, లాకప్ డెత్, దాని మీద ఇంకా గొడవ నడుస్తోంది.